డబ్బుతో చక్రిని కనాలని వచ్చి హారిక తెలుసుకున్న గుండె పగిలే నిజం. అసలు ఏం జరిగింది? ఏం నిజం తెలుసుకుంది? హారిక చక్రిని డబ్బుతో కొనాలని రావడం ఏంటి? ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక హారిక అయితే మన మహాలక్ష్మికి ఒక మంచి సలహా ఇచ్చింది. ఆ సలహా ఏంటి అంటే, నువ్వు ఎలాగూ అంటే ఇద్దరూ చేసుకున్న మ్యారేజ్ ఓన్లీ బొమ్మల పెళ్ళి లాంటిదే కాబట్టి నువ్వు హ్యాపీగా ఒక పని చెయ్యి. శుభ్రంగా, ప్రశాంతంగా, చక్కగా చక్రి దగ్గరికి వెళ్ళి విడాకులు తీసుకుందామని అడుగు అని అనగానే, ఏంటి విడాకులు తీసుకుందామని అడగనా అంటుంది. అవును, విడాకులు తీసుకుందామని అడుగు. అప్పుడు చక్రి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఒప్పుకోలేదు అంటే ఖచ్చితంగా తనకి విడాకులు ఇవ్వాలని లేదు అని చెప్పి అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావంటే, మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సంపాదించి విడాకులకి అప్లై చేసాయి. లాయర్కి చెప్తే వాళ్ళే చూసుకుంటారనుకో ఏంటి అనేది అని చెప్పని అనగానే, ఇక సరే అంటుంది మహాలక్ష్మి. చక్రితోటి డైరెక్ట్గా అదే విషయం చెప్తుంది. చక్రి అయితే, ఏం మాట్లాడుతున్నారు మహాలక్ష్మి గారు, మనం విడాకులు తీసుకోవడం ఏంటి అంటాడు. ఏ జీవితాంతం నేను ఇక్కడే ఉండిపోతాను అనుకుంటున్నారా ఏంటి? నా లైఫ్ వేరు, నా గోల్ వేరు చక్రి గారు. దయచేసి మీరు అనవసరమైనటువంటి ఆశలు పెట్టుకుని తర్వాత బాధపడొద్దు ప్లీజ్ అని అంటే, సరేనండి చూద్దాం, మీకు అనిపించింది మీరు చెప్పారు, నాకు అనిపించింది నేను నిర్ణయం తీసుకుని చెప్తాను అనగానే, అంటే ఏంటి విడాకులు ఇవ్వరా అంటుంది. ఏమో తెలీదు అంటూ వెళ్ళిపోతాడు. మాధవ్ వచ్చి ఏమైందమ్మా అని చెప్పని అడిగేసరికి, ఏం లేదు పెద్ది, అసలు ఏమనుకుంటున్నాడు, ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అని అంటుంది. ఏమైందమ్మా, ఎందుకలా అంటున్నావంటే, నేను విడాకులు అడిగాను పెద్ది, అప్పుడు ఇబ్బంది లేకుండా ఎవరి పని వాళ్ళని చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఈ టెన్షన్ ఉండదు అని చెప్పి, కానీ నేను ఇవ్వకపోవచ్చు, ఇస్తానో లేదో తెలీదు అంటాడేంటి అని అంటుంది. సరే నేను వాడితో మాట్లాడతానులే అనేసి మాధవ చెప్తాడు. ఇక హారిక ఫోన్ చేస్తుంది మహాలక్ష్మికి. ఏమైంది అని చెప్పని అనేసరికి, ఏంటి ఏమయ్యేది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇస్తానో లేదో తెలీదు అంటాడు, ఇవ్వకపోవచ్చు అంటాడు, అంటే విడాకులు ఇవ్వకుండా నన్ను ఇక్కడే ఉంచేద్దాం అనుకుంటున్నాడు ఏంటి, నాకు అర్థం కావట్లేదు వదినా అని అనగానే, సరే అయితే ఒక పని చేద్దాం, ఏం చేస్తే చక్రి దారిలోకి వస్తాడో నేను చూస్తాను అని అంటుంది. వదినా, నాకు ఇప్పుడు వెళ్ళి ఉండటానికి వేరే దారి కూడా లేదు, సో నువ్వు జాగ్రత్తగా డీల్ చేయి ప్లీజ్ అని అంటుంది. సరే సరే అని చెప్పని అంటూ ఇక లలిత దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య గారు, మహాలక్ష్మి పరిస్థితి ఏంటంటే అంటూ జరిగింది మొత్తం చెప్తుంది. మరి అసలు అలాంటప్పుడు అసలు విడాకుల దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు కదా, ఎందుకంటే విడాకుల జోలికి వెళితే ఇప్పుడు అనవసరంగా ఈ మ్యారేజ్ని అఫీషియల్ చేసినట్టు అవుతుంది అనగానే, పోలీసులు ఆల్రెడీ రిజిస్టర్ ఆఫీస్కి వీళ్ళ మ్యారేజ్కి సంబంధించిన డేటా అంతా పంపించేశారు, సో మనం దీన్ని అనఫీషియల్గా క్లోజ్ చేసుకుందామన్న కుదరని పరిస్థితి అని అంటే, సరే మా ఫ్రెండ్ లాయర్ ఉంది కదా తనతో మాట్లాడి చెప్తాను అని లలిత తన ఫ్రెండ్కి కాల్ చేసి విషయం చెప్తుంది. తనైతే ఒక సలహా ఇస్తుంది. సామధాన భేద దండోపాయాలు అనేవి ఉంటాయి కదా, సో మనం ఎన్ని రకాలుగా ఉపయోగించినా ఏ రకంగా చేసినా కూడా మనకి మంచి రిజల్ట్ రాదు అనుకున్నప్పుడు మనం ఒక పని చేయాలి. అదేంటి అంటే, వాళ్ళతోటి మనం బేరానికి వచ్చేయాలి అనగానే, బేరానికి రావడం అంటే అంటుంది ఇక లలిత. ఎంత కావాలో చెప్పు, ఇచ్చేస్తాను, మా అమ్మాయిని వదిలేసేయి అని చెప్పి అంతే అనేసరికి ఇక వెంటనే లలిత అర్థమైంది, సరే అదే చేస్తాను అని చెప్పేసి ఇక మహాలక్ష్మితోటి, నువ్వు ఏం మాట్లాడతావో తెలీదు, చక్రికి డబ్బిచ్చి ఈ విడాకుల విషయాన్ని క్లోజ్ చేయమని చెప్పు అని అంటే,
చక్రి లొంగుతాడంటారా అత్తయ్య గారు అంటుంది హారిక. "ఉమ్, తప్పకుండా. ఏ ఎందుకు వినడంటావు? ఖచ్చితంగా విని తీరుతాడు. అక్కడ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ లొంగకపోయినా డబ్బు దగ్గర వాళ్ళు లొంగుతారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది. వాళ్ళకి ఇప్పుడు డబ్బు చాలా అవసరం. లైఫ్ని సెటిల్ చేసుకోవడానికి కావాల్సిన బల్క్ అమౌంట్ ఎదురుగా కనిపిస్తూ ఉంటే ఎవరు కూడా వదులుకోవాలి అనుకోరు. సో నువ్వు మాత్రం ఖచ్చితంగా దాని గురించి మాట్లాడు హారిక" అని అంటే, "అలాగే అత్తయ్యగారు" అంటూ ఇక మామయ్యకి అంటూ ఉంటే, "ఇప్పుడే ఏం చెప్పొద్దులే, అసలే ఆయన హార్ట్ పేషెంట్. ఆల్రెడీ ఒకసారి దెబ్బతినున్నాం. ఈసారి మళ్ళీ ఎందుకు చెప్పు" అనగానే, "సరే అయితే" అంటుంది ఇక హారిక. అక్కడి నుంచి లలిత ఇచ్చిన సూట్ కేస్ పట్టుకుని మహాలక్ష్మి దగ్గరికి బయలుదేరుతుంది. అక్కడికి వచ్చాక, "నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి చక్రిని పంపించు" అంటుంది. "సరే అయితే వదినా" అని చెప్పేసి ఇక హారిక చెప్పిన అడ్రస్కి చక్రిని పంపుతుంది. చక్రి అక్కడికి వెళ్ళిన తర్వాత, "మీరు రమ్మన్నారట" అని అడుగుతాడు. "అవును, రమ్మన్నాను. ఎందుకో తెలుసా" అంటుంది. "అది తెలియకే రమ్మన్నారట అని అడిగాను" అంటాడు. "ఓ, చెలోక్తులు చతుర్లు బాగానే ఉన్నాయే" అంటుంది హారిక. ఏయో ఉంటాయిలేండి. ఇంతకు మీరు దేనికి రమ్మన్నారో చెప్తే" అని చెప్పని అంటాడు. "దేనికంటే నీతో కొంచెం మాట్లాడే పనుంది. మా మహాలక్ష్మి నిన్ను విడాకులిమ్మంటే ఇవ్వనన్నావట" అంటుంది. "అవునండి, ఎలా ఇచ్చేస్తాను చెప్పండి. కష్టపడి దేవుడా అనుకుంటా పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్లి మూలాన ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డానో మీకు తెలియందేం కాదు. ఎన్నో మాటలు పడ్డాను. నా కుటుంబంలో అందరి చేత మాటలు అనిపించుకుంటూనే ఉన్నాను. ఇన్ని చేసింది దేనికి? తనతో హ్యాపీగా ఉండడానికే కదా. మరి తనే ఉండదన్నప్పుడు నేను ఇవన్నీ చేసి వేస్ట్ కదా. నా శ్రమ దండగైపోయినట్టే కదా. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయినట్టే కదా" అంటూ ఉంటాడు. "హలో, పెద్ద పెద్ద డైలాగులు కొట్టకుండా నేను అడిగిన దానికి మాత్రం చెప్పు" అనగానే, "ఓకే చెప్పండి, ఏం చెప్పమంటారు" అని అంటాడు. "ఏం చెప్పమంటారేంటి? ఇప్పుడు నువ్వు మహాలక్ష్మిని విడాకులతో వదిలేయాలి అంటే ఏం కావాలి నీకు అంటే, అసలు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదంటుంటే ఏం కావాలి నీకు అంటారేంటి" అంటాడు చక్రి. "అవును, నువ్వు మహాలక్ష్మికి విడాకులు ఇచ్చేయాలి. ఎందుకంటే మహాలక్ష్మి జీవితం వేరు, మహాలక్ష్మి గోల్స్ వేరు, తన లైఫ్ స్టైల్ వేరు. సో అలాంటి మహాలక్ష్మిని నువ్వు అనుకోకుండా చేసుకున్నావు. తనకి సేవ్ చేయడానికే నువ్వు చేసుకున్నావు. అంతకు మించి నీ ఇంటెన్షన్ వేరే ఏం లేదు, మహాలక్ష్మి ఇంటెన్షన్ కూడా వేరే ఏమీ లేదు. ఇంకా అటువంటప్పుడు ఇదేదో జన్మజన్మల బంధంలాగా మహాలక్ష్మిని ఎలా వదులుతాను, తను నేను పెళ్లి చేసుకున్నాను కదా అని ఇలా నువ్వు మాట్లాడటం బాలే చక్రి" అంటుంది హారిక. దాంతో ఇక చక్రి అయితే, "అంటే మీరు చెప్తుంది ఏంటి? ఇప్పుడు నేను మహాలక్ష్మిని వదిలేయాలంటారు అంతేనా" అని అంటాడు. నేను చెప్తుంది అదే కదా, యూ హ్యావ్ టు లీవ్ మహాలక్ష్మి. డైవర్స్ పేపర్స్ తీసుకొచ్చాను, సైన్ చేయి అంటుంది. "చెయ్యను అంటే" అనగానే, "చూడు, ఒకడు 10,000కు పడకపోవచ్చు, ఒకడు 1,00,000కు పడకపోవచ్చు, ఒకడు 10 లక్షలకు పడకపోవచ్చు, ఒకడు 1,00,00,000కి పడకపోవచ్చు, 10 కోట్లకి పడకుండా ఎవడు ఉండడుగా" అంటుంది. "అంటే ఇప్పుడు మీరు 10 కోట్ల రూపాయలు ఆఫర్ ఇస్తున్నారనమాట" అంటాడు. "ఎస్, 10 కోట్ల ఆఫర్, చూసుకో, ఆలోచించుకో" అంటూ ఉంటుంది. "ఓకే అండి, మీరు చెప్పింది బాగుంది. కాకపోతే ఈ డెసిషన్ నేను ఇక్కడ తీసుకోలేను. మనం ఇక్కడ కాదు మాట్లాడుకోవాల్సిందే. మీరు మా ఇంటికి రండి, అక్కడ మాట్లాడుకుందాం" అంటాడు ఇక చక్రి అయితే. "సరే పదండి వెళదాం" అంటుంది. "చాలా ఉబలాటంగా ఉన్నారండి, ఎప్పుడెప్పుడా అన్నట్టు. సరే పదండి" అని చెప్పి చక్రి ఇంటికి తీసుకెళ్తాడు. ఇక హారిక అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒక్కో అడుగు లోపలికి వేస్తుంటే ఎందుకో హారికకు మనసంతా దిగులుగా, బరువుగా, ఏదో జరగబోతోంది అన్నట్టుగా బాగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దాంతో ఇక హారిక నిదానంగా లోపలికి వెళ్తుంది. అక్కడ మాధవ, కేశవ, కన్నా, చక్రి అందరూ ఉంటారు. ఇక వాళ్ళందరినీ చూస్తూ, వీళ్ళందరూ అంటే ఇంకో పెద్ది చక్రి నీకు తెలుసుగా, ఇక కేశవ, వీడు కన్నా, వీడంటే నాకు చాలా ఇష్టం అంటుంది. మహా అంటుంది హారిక. ఓకే వదిన,
అనగానే నీ రూమ్ ఎక్కడా అంటుంది. రా వదినా అంటూ ఇదిగో సెపరేట్గా ఈ ఇంట్లో ఉన్నవి ఒకే ఒక్క రూమ్, అదే ఇది. ఈ రూమ్లో నేను ఒక్కదాన్నే ఉంటాను, ఎవ్వరు ఈ రూమ్కి వేసి కూడా రారు, ఈవెన్ ఇన్ ద డే టైమ్ ఆల్సో అంటుంది. ఓ వెరీ నైస్, ట్రీటింగ్ అంతా బాగుందనమాట, అంటే చాలా బాగా ట్రీట్ చేస్తారు వదినా అంటుంది. ఏమన్నాడు వదిన చక్రి అంటే, ఇంటికి వచ్చి మాట్లాడదాం రమ్మన్నాడు, అందుకే వచ్చా అని అనగానే ఇక తర్వాత మాధవ గబగబా కాఫీ పెట్టి తీసుకొస్తాడు. అమ్మ మహా, మీ వదినకి కాఫీ ఇవ్వు అని చెప్పానంటే, అలాగే పెద్ది వస్తున్నా అంటూ ఇక మహాలక్ష్మి రూమ్లోంచి బయటకు వచ్చి కాఫీ తీసుకెళ్ళి హారికకి ఇస్తుంది. కాఫీ టేస్ట్ చేసిన హారిక చాలా బాగుంది, వీళ్ళ మనసుల్లానే. మామూలుగా అయితే ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, ఇలా ఒక ఆడపిల్ల దొరికితే తీసుకెళ్ళి చక్కగా దేశానికి అమ్మేస్తున్నారు. వేరే వేరే చోట్ల ఆడపిల్లల్ని డబ్బిచ్చి అమ్మేసుకుంటున్నారు. కానీ చక్రి అలా చేయలేదు, చక్కగా తీసుకొచ్చి తన ఇంట్లోనే నీకు చోటిచ్చాడు, భద్రంగా చూసుకుంటున్నాడు. ఆ పరంగా వాళ్ళని ఏమీ అనలేం, దే ఆర్ గుడ్. కానీ అలా అని చెప్పి మన లైఫ్ని మనం రిస్క్ చేసుకోలేం కదా, జీవితాన్ని త్యాగం చేసేసుకోలేం కదా అంటుంది. అవును వదినా అంటుంది. సరే అయితే ఇక నేను కూర్చుని నట్టింట్లోనే బేరం మాట్లాడేసి తెగ్గోసుకుని తీసుకెళ్ళిపోతా అంటుంది. అలాగే వదినా అంటుంది మహాలక్ష్మి. ఇక హాల్లోకి వచ్చి మాధవ్ గారు మీతో మాట్లాడాలి అంటే చెప్పండి అంటాడు మాధవ. చక్రితో మాట్లాడాను, 10 కోట్లు ఇస్తాను మహాలక్ష్మికి విడాకులు ఇచ్చాయని చెప్పాను. అతను సింపుల్గా మీరు మా ఇంటికి వచ్చి మాట్లాడండి అని చెప్పాడు. నాకు అదే అర్థం కావట్లేదు, 10 కోట్ల ఆఫర్ని ఎవడూ కూడా, అందులోనూ ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా వదులుకోరు. కానీ తను ఇంటికి వచ్చి మాట్లాడమంటే నాకు అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చాక ముగ్గురు అన్నదమ్ములు మీ మాట చెప్పునే ఉంటారు అని చెప్పేసి అర్థమైంది అనేసరికి ఇక సరే ఇప్పుడు ఏమంటున్నారు అంటే 10 కోట్లు అదిగోండి ఆ బ్యాగ్ అదే తీసుకోండి, ప్రశాంతంగా మా మహాలక్ష్మికి విడాకుల కాగితాల మీద సంతకం పెట్టేసి పంపించేయండి. ఎక్కడికి అంటాడు మాధవ. మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను, ఎందుకంటే ఆల్రెడీ మహాలక్ష్మి నాకు మొత్తం చెప్పింది. వీళ్ళిద్దరిది అసలు నిజమైన పెళ్ళే కాదట, ఏదో పోలీస్ స్టేషన్లో తుతుమంత్రంగా వాళ్ళని మా నుంచి రక్షించడం కోసం చేశారట అని అనేస్తుంది. దాంతో కేశవ కన్నా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అన్నా ఇదేనా నువ్వు దాచిన రహస్యం అంటాడు కేశవ. అరే నువ్వు ఆగు అంటాడు ఇక మాధవ. అయితే సరే 10 కోట్ల రూపాయలు మా నాన్న వస్తాడు మాట్లాడుతురు కానీ అంటాడు మాధవ. వాట్ ఈస్ దిస్, చక్రి ఏమో మీరు మాట్లాడతారంటే, మీరేమో మీ నాన్న మాట్లాడతారంటే అంటుంది. మరి ఇంట్లో పెద్దవాళ్ళ మాట లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటామండి అని చెప్పేసి చెప్తాడు. సరే అయితే ఐల్ బి వెయిటింగ్ అని చెప్పి అలా కూర్చుంటుంది. అలా కూర్చున్నటువంటి హారికకు గుమ్మంలోంచి వస్తున్న వ్యక్తిని చూసి ఎక్కడో చూసినట్టుందే అనే అనుమానం మైండ్లో కలుగుతూ ఉంటుంది. ఇక కొంచెం దూరం దగ్గరగా వచ్చేసరికి గుమ్మంలోకి వస్తున్న నారాయణను చూసి హారిక తనంతట తానే తెలియకుండానే లేచి నిలబడుతుంది. అలా నిలబడుతూనే నారాయణకు నమస్తే బాగున్నారా అని అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. నారాయణ మీరు ఎక్కడో చూశానమ్మా మిమ్మల్ని అంటూ ఉంటే, సాయం చేసిన మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకోనక్కర్లేదు, కానీ సాయం పొందిన మేం మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి కదా అంటుంది. అదేంటమ్మా అర్థం కాలేదు అనగానే, అవును చేసిన సాయాన్ని మీరు అలా ఎలా మర్చిపోయారో నాకు తెలీదు, కానీ పొందిన సాయాన్ని మేము మర్చిపోకూడదు. మీరొక రోజున మా మావయ్య గారికి సిపిఆర్ చేసి హాస్పిటల్కు తీసుకెళ్ళి బ్రతికించారు, గుర్తుందా అంటుంది. నాకు అంటూ ఉంటే, ఎంతో కాలం కూడా అవ్వలేదు, 3 సంవత్సరాల క్రితమే అని అంటుంది హారిక. కారులో ఒక పక్కకి కారు వెళ్ళిపోతే నేను వచ్చి కాపాడాను, దీని గురించే చెప్తున్నావమ్మా? ఆ రోజు నువ్వు ఉన్నావు కదా పక్కన, నాకు గుర్తొచ్చింది అంటాడు. అవునండి మీరేంటి ఇక్కడ అంటూ ఉంటే, నేనేంటి ఇక్కడేంటమ్మా, ఇది మా ఇల్లే, అదిగో మా కోడలు మహాలక్ష్మి, మా కొడుకులు, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు
అని అనగానే, నేను మహాలక్ష్మికి వదిన్ని అంటుంది. ఓహో! అంటే ఆయన గారి కోడలిని అని చెప్పావు నువ్వు. అంటే ఆయన కూతురా మహాలక్ష్మి అంటూ ఉంటే, అవును, ప్రతాప్ గారి కూతురు, నా ఆడపడుచు అంటుంది. ఏంటి నాన్న, ఏం జరిగింది అనగానే, నేను చెప్తాను మాధవ్ గారు అంటూ హారిక, ఒక రోజున మా భర్త ఆది ఫారిన్ నుంచి వస్తున్నాడు. తన్ని పికప్ చేసుకోవడానికి మేమిద్దరం, మా మామయ్య గారు నేను కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. తీరా మధ్యలోకి వచ్చిన తర్వాత మామయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయన డ్రైవ్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇక ఎలాగోలా కష్టపడి నాకు డ్రైవింగ్ రాకపోవటం వల్ల మామయ్య గారు స్టీరింగ్ పట్టుకుని నిదానంగా కార్ని పక్కకు పెట్టాను. సాయం కోసం చూస్తూ ఉండగా మీ నాన్నగారే వచ్చారు. ఏంటమ్మా ఏమైంది అంటే విషయం చెప్పేసరికి వెంటనే ఆయన మా మామయ్య గారిని బయటకు తీసి ఆయనకి సిపిఆర్ చేశారు. చేసిన తర్వాత డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ రోజున ఆయన ప్రతిరోజు వెళ్ళే కాంట్రాక్ట్ వర్క్ ఆగిందని, అందుకోసమని తన ఫ్రెండ్ ఆటోలో ఇంటికి వెళ్తున్నారని చెప్పారు. అదే ఆటోలో ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశారు. డాక్టర్స్ కనీసం ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా కూడా ఆయన బ్రతికుండేవారు కాదు అని చెప్పారు మా మామగారి గురించి. ఈయనకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎప్పటికైనా ఈయన్ని కలిసి ఈయన చేసిన సాయానికి మేము ఏదో ఒకటి చెయ్యాలి అనుకునేవాళ్ళం. కానీ ఆయన ఎవరో ఎక్కడున్నారో కూడా మాకు తెలీదు. ఈ రోజున నేను ఒక పని మీద వస్తే ఇక్కడ మరొకటి జరుగుతోంది అంటూ హారిక వెంటనే ప్రతాప్కి ఫోన్ చేస్తుంది. చెప్పు హారిక అంటాడు. మావయ్య గారు ఆ అత్తయ్యకి చెప్పి వచ్చాను అంటే విషయం చెప్పింది. ఏం జరిగిందో చెప్పు అంటే, అసలు ఆ విషయం పక్కన పెట్టండి మావయ్య గారు. 3 ఏళ్ల క్రితం మీకు సడన్గా రోడ్డు మీద ఆది ఫారెన్ నుంచి వస్తున్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, గుర్తుందా అంటే, అది ఎలా మర్చిపోతానమ్మా, బాగా గుర్తుంది అని చెప్పని అనగానే, ఆ రోజున మిమ్మల్ని కాపాడిన వ్యక్తి ఎవరై ఉంటారా అని చెప్పి మనం చాలా టెన్షన్ పడ్డాం కదా మావయ్య గారు అంటే, అవునమ్మా, అతను కనిపిస్తే ఖచ్చితంగా అతను రుణం తీర్చుకోవాలి కదా అంటాడు. కనిపించారు మావయ్య గారు అంటుంది. అవునా, ఎక్కడా అని అంటూ ఉంటే, మహాలక్ష్మి ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆ చక్రి తండ్రి మిమ్మల్ని కాపాడిన వ్యక్తి, అసలు ఆయనకి ఆ విషయం కూడా గుర్తులేదు మావయ్య గారు అని అంటూ ఉంటే, ఏంటమ్మరు చెప్తోంది అంటే, నిజం మావయ్య గారు, అతనే మహాలక్ష్మి పెళ్లి చేసుకున్నటువంటి చక్రికి తండ్రి అని అనేసరికి ఇక ప్రతాప్కి ఏం చేయాలో అర్థం కాదు. సరే నేను వస్తున్నాను అంటూ ప్రతాప్ నారాయణ ఇంటి దగ్గరకు వస్తాడు. అలా వచ్చిన తర్వాత నారాయణని గట్టిగా హత్తుకుంటాడు. ఏంటండి ఇదంతా అంటూ ఉంటే, మీరు నా ప్రాణదాత. నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని ఒక స్నేహితుడి కంటే ఎక్కువగా చూసుకోవాలి, ఒక అన్నదమ్ముడి కంటే గొప్పగా చూసుకోవాలి, ఒక అన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకోవాలి. అలాంటి మీరు ఈ రోజు నాకు ఎదురయ్యారు. మీరు ఎక్కడున్నారో ఎవరో ఏంటో తెలుసుకోవడానికి శతవిధాల ప్రయత్నించాను, కానీ మీ గురించి ఏ డేటా నాకు దొరకలేదు అని అంటూ, ఇంత మంచి మనుషులు గురించి నేను అనవసరంగా తప్పుగా అనుకున్నాను. నాకు మా కోడలు చెప్పింది, చక్రి కూడా నా కూతురికి సాయమే చేశాడు, వాళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకోలేదు అంటూ ఉంటే, అయితే ఏమైంది, ఇప్పుడు చేద్దామండి అంటాడు. ఏమో మహా అంటూ ఉంటే, మహాలక్ష్మికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఒక పక్క తండ్రిని కాపాడిన వ్యక్తికి కొడుకు, ఒక పక్క తన జీవితాన్ని కాపాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కంటే మంచివాడు తన జీవితంలోకి వస్తాడా అని ఆలోచించుకుంటూ, ఆల్రెడీ మా పెళ్ళైపోయింది కదా డాడ్, నేను ఒక మంచి జాబ్ సంపాదించుకోవాలి, అదంతా అయిన తర్వాత నేను కాపురానికి వస్తాను అంటుంది మహాలక్ష్మి. నీ ఇష్టమమ్మా, ఇక ఈ విషయంలో ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. మీకు నేను డబ్బిచ్చి మిమ్మల్ని కొనలేను, కానీ నా మనసు తృప్తికి ఇదిగోండి నా కూతురిని మీ ఇంటికి కోడలుగా పంపిస్తూ నేను 10 కోట్ల రూపాయలు మీకు కట్నంగా ఇస్తున్నాను అంటాడు. వద్దండి, కట్నం గిట్నం ఏమొద్దు, మాకు బంగారం లాంటి పిల్లని మా ఇంటికి కోడలయ్యింది, అది చాలు మాకు అంటాడు నారాయణ. వాట్ ఏ పర్సనాలిటీ యు ఆర్ అంటూ ఇక ప్రతాప్, పదమ్మ హారిక వెళదాం అంటూ ఉంటే, ఇక మహాలక్ష్మి, డాడ్ నేను అంటే నువ్వు ఇక్కడే ఉన్నానా, నీ సర్టిఫికెట్స్ నీకు రావాల్సినవన్నీ వచ్చేస్తాయి, ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేసి నా కూతురి ఇల్లు ఏ ఇంటికైతే తన కోడలుగా వెళ్ళిందో ఆ ఇల్లు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అంటూ ప్రతాప్ వెళ్ళిపోతాడు. ఒక్కసారి మనిద్దరం ఫోటో అంటాడు నారాయణ. తప్పకుండా అంటూ ఇద్దరూ కలిసి దగ్గరగా ఒక ఫోటో తీసుకుంటారు.
ఈ ఫోటోని కూడా ఫ్రేమ్ కట్టించి గోడకు పెడతా. ఏ కుక్కొచ్చి నక్కొచ్చి మాట్లాడినా నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడని చెప్తా అంటాడు. అందరూ నవ్వుకుంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.